ఎన్నికలకు ముందే కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గంలో పోలీసులకు ప్రలోభాల అంశం కలకలం రేపుతోంది. మైలవరం జీ కొండూరు రెడ్డిగూడెం స్టేషన్ల పరిధిలోని పోలీసులకు ఓ వ్యక్తి ఫోన్ చేసి తమకు సీల్డ్ కవర్ ఇచ్చేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు వెల్లడించారు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. మైలవరంలో వసంత కృష్ణప్రసాద్ వైకాపా అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని, ఖర్చుల కోసం నగదు ఉంచాల్సిందిగా ప్రలోభ పెట్టారని వెల్లడించారు. తాము నిరాకరించి పోలీస్ స్టేషన్ జనరల్ డైరీలో విషయాన్ని నమోదు చేసి ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చామని జీ కొండూరు ఎస్ఐ తెలిపారు. ప్రలోభాల అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తోన్న ఉన్నతాధికారులు కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఈ ప్రచారంలో వాస్తవం లేదని వైకాపా నేత వసంత కృష్ణప్రసాద్ విజయవాడలో ఖండించారు. ఉదయం సుమారు 10:15 గంటలకు నాకు అన్న వ్యక్తి ఫోన్ చేశాడండి. నా పేరు మాగంట అబ్బాయి, నన్ను వైసీపీ పార్టీ చెందిన కృష్ణప్రసాద్ గారు పంపిస్తున్నారు, మీకు ఒక కవర్ ఇవ్వాలి అని చెప్పాడు. చెప్తే మేము వెంటనే ఫోన్లోనే కవర్లు అవి తీసుకోరండి, మీకు ఏమైనా కావాలి చట్ట ప్రకారం చేసి పెడతాం అని చెప్పాము. తీసుకొచ్చి మా రెడ్డి గారు మీ ఎస్ఐ గారు ఎక్కడున్నారని అడిగితే మా ఎస్ఐ గారు ఇన్వెస్టిగేషన్ బయటకు రారని చెప్పారు. అనంతరం నన్ను కలిసి అతను ఇలాగ వసంత కృష్ణప్రసాద్ గారు పంపించారు, మీకు కవర్ ఇమ్మని అని నా దగ్గరికి వచ్చి జేబులోంచి కవర్ తీసుకుండగా డబ్బులు కవర్ తీస్తూ ఉండగా ఆ డబ్బులు కవర్ చూసి మీరు ఇలాంటివి వద్దని చెప్పాం కదా, ఫోన్లోనే చెప్పాం కదా, మళ్ళీ ఎందుకు ఇక్కడ మమ్మల్ని ఇబ్బంది పెడతారని గట్టిగా అరిసి అతను పట్టుకోబోయామండి. పట్టుకోబోయేటప్పటికి అతను అక్కడి నుంచి మా దగ్గర నుంచి వెంటనే మమ్మల్ని తప్పించుకొని పారిపోయాడు. ఆ జరిగిన సంగతులన్నీ కూడా కేసు నమోదు చేశామండి వాడిపైన. కావాలని చెప్పి దేవినేని ఉమామహేశ్వరరావు గారు చేసిన కుట్ర. ఏ కవర్లు తీసుకెళ్లి వెళ్ళలేదు, కవర్లు తీసుకెళ్లి వెళ్ళినట్టుగా సీసీ ఫుటేజ్ ఉందని చెప్తా ఉన్నారు. అది గనక ఉంటే నేను దేనికైనా సిద్ధమే. ఇది కావాలని అసత్య ప్రచారం. ఇది నేను మైలవరం సిఐ అనేవాడు తెలుగుదేశం పార్టీ ఏజెంటు. అతను కేవలం పచ్చ చొక్కా వేసుకోలేదు తప్పించి దేవినేని ఉమామహేశ్వరరావు కావాలని చెప్పి మైలవరం తీసుకొచ్చి సిఐగా వేసుకున్నాడు ఒక 2-3 మాసాల క్రితం. వచ్చిన మరుక్షణం నుంచి మమ్మల్ని చాలా ఇబ్బందులు గురి చేస్తున్నాడు. మా కార్యకర్తలు ఇబ్బంది పెట్టడం, కేసులు పెట్టడం, నిరంతరం వేధించడం జరుగుతూ ఉంది.